సొసైటీ మీద ఏ ఇంపాక్ట్ పడుతుందో నాకు తెలియదు కానీ సందీప్ రెడ్డి హిట్ ఫిలిమ్స్లో ఆడియన్స్లో తమ లోపలున్న సైకోలను చూపించి వాళ్ళ యాంగ్రీని శాడిజంని సాటిస్ఫై చేసి ఐ వాంట్ ఏ బ్లడీ సాటిస్ఫాక్షన్ అని చెప్తాడు. ప్రభాస్తో సినిమా అంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ప్యానిక్ అవుతాడు, భయపడతాడు. కానీ ఈయన మాత్రం థ్రిల్ ఫీల్ అవుతాడు. కాన్ఫిడెన్స్, గట్స్ అనే పాజిటివ్ స్కిల్స్ గట్టిగా ఉన్నాయి ఈయనకి. పోయినసారి సినిమాలో నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని ఎంతోమంది ప్రజా సంరక్షణ యోధులు విమర్శించారు. వాళ్ళకి వంగ రిప్లై ఏంటంటే, ఈ క్రిటిసైజ్ చేసే వాళ్ళు, రివ్యూలు ఇచ్చే వాళ్ళకంటే చెత్తన కొడుకులు ఇంకెవడు ఉండడు. ఎందుకంటే ఒక సినిమాలో మొత్తం మంచి చెడు చూపించి హీరో మంచోడు, విలన్ చెడ్డోడు అని లాస్ట్కి ఒక లెక్చర్ ఇచ్చి 150 రూపాయలు దొబ్బడం కాదు. మనలో ఉన్న చెడు, మంచి, స్వార్థం, పరమార్థం, ప్రేమ, కామం ఇవన్నీ రా అండ్ రస్టిక్గా చూపించాడు వంగ. వంగ కళానికి, గలానికి, పెన్నుకి, పిక్కుకి ఉన్న బలం ఏంటంటే శూన్యం నుండి వచ్చాడు తను. శూన్యం నుండి 100 కోట్ల బొమ్మ ఇచ్చాడు. యూత్ వాంటెడ్ ఏ క్రేజీ స్టఫ్. వంగ డెలివర్డ్ విత్ స్వాగ్. ఈసారి ప్రభాస్ని ఎలా చూపిస్తాడో తెలీదు. చూద్దాం ఏం జరుగుతుందో. పోలీస్ పాత్రలో ప్రభాస్ రాజు మంచోడా చెడ్డోడా, కానీ అంతంలో మాత్రం అన్నీ చూపిస్తారు. సమాజాన్ని వికాసవంతం చేస్తున్నాడా లేకపోతే వంగ డీగ్రేడ్ చేస్తున్నాడా, ఫైనల్గా అన్నీ చూపిస్తున్నాడు. చూడు నేర్వు బొందలో పడి సావు, అది నీ ఇష్టం. వంగ అన్నీ చూపిస్తాడు. అర్జున్ రణ్విజయ్ని క్రియేట్ చేసిన వంగ బిగినింగ్ స్టేజ్లో ఉన్న విజయ్లో నుండి యాంగ్రీ బర్డ్ వేసి రణ్వీర్ సింగ్ చాక్లెట్ బాయ్ అనే రణ్వీర్ సింగ్ని యాక్షన్ హీరో క్వాలిటీకి ఉందని గ్రాస్ప్ చేసి హీ మేడ్ హిమ్ ఏ యాక్షన్ హీరో. ప్రభాస్లో క్వాలిటీ సేమ్ గ్రాస్ప్ చేశాడో తెలీదు. ఆల్రెడీ రాజమౌళి ప్రభాస్లో బాస్ని చూశాడు. నీల్ స్టార్డమ్ని మరియు కరిష్మాని చూశాడు. కొత్తగా వంగ తన స్వాగ్ని మరో కొత్త కాలంలో చూపిస్తాడా? ప్రభాస్ యాజ్ ఏ యూనిక్ కైండ్ ఆఫ్ టర్నింగ్ అరౌండ్ అనగానే మాస్ ఎడిట్స్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. ఓపెనింగ్ డే రోజు 150 కోట్లు పక్కా అంటున్నాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రైట్గా టీజర్ అండ్ ట్రైలర్ రీచ్ అయితే చాలు. ఏదేమైనా ఈసారి లార్జ్ స్కేల్, లార్జ్ కట్అవుట్, లార్జ్ యాక్షన్, సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. పోలీస్ క్యారెక్టర్ అంట, ఇంకా ఏం రివీల్ చేయలే. యానిమల్ స్క్రిప్ట్ టైంలోనే స్పిరిట్ స్క్రిప్ట్ ప్రభాస్ గారు ఓకే చేశారు. ఆ యాక్షన్ కట్అవుట్ని ఎలా చూపిస్తాడు అని ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్లో ఇంటెన్స్ లెవెల్ క్యూరియాసిటీ ఉంది. సందీప్ రెడ్డి వంగ ఫిలిం అంటే ఇండియన్ ఫిలిమ్స్లో ఒక కొత్త జెనరీ అని మారిపోయింది. ఎందుకంటే హీ డూస్ ఏ యూనిక్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే ఒక యూనిక్ జెనరీ అని అయితే ఒక ఐడియా వచ్చింది. ప్రభాస్ ఫిలిం ఎలా ఉంటుందో తెలియదు కానీ కొత్తగా ఉంటుంది, సమాజాన్ని డిగ్రేడ్ చేస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.